మీకోసమే సగంలో మంగళం పాడొచ్చాను. చచ్చా, బాధపడతారే? ఏదో జరిగిపోయింది. అదొక రాకూడని కళ. వచ్చింది, తెలివి వచ్చింది. నేనప్పుడే మనసులోంచి తీసి పారేశాను. మీరు మర్చిపోండి. చేయండి. ముట్టుకోవడానికి సిగ్గులేదు, సంకోచం లేదా? ఇప్పుడిప్పుడే మర్చిపోయాను. అనలేదు, అనుకున్నాను. నోటి మాటతోనే ఏటికెదిరేదిన తృప్తి పొందాను. ఇలాంటి అవస్థలో నా ఆదర్శ నవలా నాయిక ఎలా ప్రవర్తించాలని రాస్తాను, నేను అలాగే ప్రవర్తించాలని చూశాను. ఇంతవరకు అలాగే నటించాను. ఇక నా వల్ల కాదు. లోపల కొత్త కొత్త ఉడికిపోతున్న సగటు ఆడ మనసు ఇప్పుడు విశ్వరూపంతో బయటపడింది. సగటు ఆడదానికి ఆదర్శాలొద్దు, ఆశయాలొద్దు, గొప్పలు, మెప్పులు, ఘనతలు, గౌరవాలు వద్దు. కట్టుకున్న మగుడు మాత్రమే కావాలి. ఆడది భూమాత, సహనానికి మారుపేరు, కాకాయ నూకాయ కబుర్లు కాగితాల మీద బాగుంటాయి. కానీ నేనెప్పుడు రచించండి కానండి. ఒక మామూలు భార్యది. ఈ ద్రోహాన్ని మర్చిపోలేను, మిమ్మల్ని మన్నించలేను. ఈ పక్క మీద నేను ఇక పడుకోలేను. సిగ్గుచేటు, చేదరింపు, తెలుగు భాషకే తెలియని తలవంపు. కాఫీ ఎవరికి? బేబమ్మకండి. నేను ఇస్తాను, నువ్వు వెళ్ళు. ఇప్పుడే లేచావా? కళ్ళు బాగా ఉబ్బినట్టున్నాయి. రాత్రంతా నిద్రపోలేదా? కాఫీ తాగు. నేను ఇంకా పళ్ళు తోముకోలేదు. పోయి తోముకురా, నేనుంటాను. వెళ్ళు. ఇక్కడే ఉన్నాను, రా. కూర్చో. తాగు. వేడిగా ఉందా? బేబీ, ఏడు. నన్ను ఇంట్లోంచి గెంటేయకుండా ఇలా ఆప్యాయంగా లాలిస్తారేమంటే. నిన్ను గెంటేయాల్సి మరో ఏం జరిగిందని? నన్ను క్షమించండి. ఆ నిమిషాన ఇది అని చెప్పలేని అసహాయతకి నేను ఎలా బానిసనయ్యానో తెలియడం లేదా అంటే. అలా అవ్వకూడదు బేబీ. ముక్కు మొహం తెలియని ఒక పాపిష్టవాడు ఈ పని చేస్తే మర్చిపోమని ఓదార్చగలిగేదాన్ని. కానీ ఆయన తరపున క్షమాపణ కొడుతున్నానమ్మా. బేబీ, తిరుగు. బేబీ, నేను బయటకు వెళ్తున్నాను. పత్రిక ఆఫీస్ నుంచి ఫోన్ ఇస్తే నేను ఎక్కడికే వస్తున్నానని చెప్పు. బేబీని 2 రోజులు కాలేజీకి పోవద్దన్నారండి. ఇక్కడే ఉంటుంది. ఈ రోజు మీకు కూడా సెలవే కదూ? బేబీ, నేను అలాగే మా నాన్నగారింటికి వెళ్తున్నాను. నేను నీతో వచ్చేస్తాను.
అక్కర్లేదు. తిరుపతి, భోజనానికి నా కోసం చూడద్దు. నేను రాత్రికి రావడం లేదు. చూడమ్మా బేబీ, అంకుల్కి దగ్గరుండి భోజనం పెట్టు. రాత్రి సరిగా తెలియదు. ఏమిటిది, వచ్చిన దగ్గర నుంచి మాట మంచి లేదు, అదోలా ఉన్నా? ఏమ్మా, అల్లుడు గుంట్లో బాగోలేదా? మరి అదేమీ కాదు నాన్న. ఆయన అది మీ అల్లుడు. నన్ను వదిలేస్తారేమోనని నాకు భయం వేస్తుంది. ఆయన మీద అధికారం చెలాయించేది మరొకరితో వచ్చింది నాన్న. ఎవరు? చెప్పమ్మా, ఎవరు? బేబీ. బేబీ? ఏమిటి అంటున్నది? అవును నాన్న, అబద్ధం చెప్పడం లేదు, అన్యాయంగా నింద వేయడం లేదు. ఇద్దరు కలిసి బెడ్రూమ్ లో నా కళ్ళారా అది ఇంకా పసిపిల్లే అనుకుంటున్నాం కదా. ప్రాణానికి ప్రాణంలాగా చూసుకుని నా కన్న బిడ్డలాగా సాగుతున్నాను నాన్న. ఎలా చేసిందో చూడండి నాన్న. ఏమ్మా, ఇంత జరిగిన తర్వాత మళ్ళా వాళ్ళిద్దరు విడిగా వదిలిపెట్టి నువ్వు వచ్చావే? కావాలని ఇలాంటి పరిస్థితి కల్పించారు. కావాలనా? నీ కాపురం ఏం కావాలని? లేదు నాన్న, మళ్ళా ఎలాంటి తప్పు జరగదని ఖచ్చితమైన నమ్మకంతోనే ఇలా చేశాను. ఇది వాళ్ళ నిగ్రహాంక్ష కాదు, నా నమ్మకానికే పరీక్ష. ఇలా జరిగినందుకు ఇంకో ఆడదైతే ఈసరికి నెత్తి నోరు బాదుకొని జుట్టు పీకేసుకొని రచ్చకెక్కి రగడ చేసి, అమ్మా విద్య, సచిత్రం అనిపించుకున్నావమ్మా. నీ నిబ్బరానికి నిజంగా గర్వపడుతున్నాను. యు ఆర్ గ్రేట్. ఊరికే పొగడకండి నాన్న, క్షణం. నేను ఒక ఆదర్శ పత్నినైతే ఇలాగే ప్రవర్తించాలని ఏదో అనుకుని ఏమేమో చేస్తున్నానో ఏమో. నువ్వు మనస్ఫూర్తిగా ఇలా ప్రవర్తించకపోతే అసలు నీ మనసులో ఉన్నది ఏమిటట? పనంతా అయిపోయిందా? అయిపోయింది సార్. ఏదైనా సినిమాకి వెళ్తావా? డబ్బులు చాలా? చాలు సార్. పోండి. బేబీ, ఎవరికి తెలియకూడదు, వాళ్ళకే తెలిసిపోయాక ఇంకెందుకు భయం? విద్య విద్యావంతురాలు, లేకపోతే మనం మరోసారి విడిగా ఉండే ఏర్పాటు తనే స్వయంగా చేస్తుందా? అందుచేత అవకాశాలకి స్వాగతం చెప్పి అనుమానానికి మంగళం పాడే. హలో, నువ్వేనా? ఇంట్లో అమ్మగారు లేరని సినిమాకి చెప్పేశావనుకున్నాను. అయ్యయ్యో, అలా ఎప్పుడైనా చేశానా? అవును, పేక దస్తా ఎక్కడుంది? అదే, అందులో ఒక టెలిఫోన్ నంబర్ నోట్ చేశాను. ఆడుతుంటే మాత్రం డిస్టర్బ్ చేయకు పాపం. లేదమ్మా, ఇక్కడే పేపర్ మీద పెట్టాను, చూడమంటారా? వద్దొద్దు, పొద్దున చూద్దాలే. అది సరే, కొంపలంటుకున్నట్టు దీపాలన్నీ వెలిగించి నీ పాటికి నువ్వు పడుకున్నావు కదా? ఆర్పేశానమ్మా. ఇక్కడ అయ్యగారి గదిలోనూ చదువుకున్నోళ్ళు కదా. తిరుపతి, అమ్మగారు వచ్చేసారా? లేదయ్యా. బేబీ నిద్రలో వచ్చిందా? కనపడటం లేదండి. అదే చూస్తున్నాను. కనపడటం లేదా? బేబీ, ఇక్కడున్నావా? బేబీ, ఆ క్షణం నన్ను నేను మర్చిపోయాను. అంతవరకు అలాంటి ఉద్దేశం లేదు నాకు, నిజంగా లేదు. నన్ను క్షమించు బేబీ. ఎందుకు? అప్పుడు నేను మీకు అడ్డు చెప్తే
ఇలా జరిగేదా? మాట మాత్రం చెప్పలేదే. ఒక్క మాటైనా నీ బ్రతుకు నాశనం చేశాను. కోరుకునుంటాను. అందుకేనేమో నన్ను మీరు నాశనం చేశారనిపించడం లేదు. ఒకవేళ జరిగింది నేరమైనా ఇద్దరం బాధ్యతను పంచుకోవాలి. ఆ క్షణాన్ని పంచుకున్నట్టే. అదొక విషగడియ, మర్చిపోవాలి. ఏం అల్లుడు, ఓ ఈ నెల ఈగా థియేటర్లో కలుసుకోవడం చాలా బ్రహ్మాండంగా ఉంది కదా. పిక్చర్ కాదయ్యా, థియేటర్. అవును, నేను రాత్రి ముఖ్యమైన విషయం నీకు ఫోన్ చేద్దాం అనుకున్నానయ్యా. ఏమిటి చెప్పాలి? ఓ గొప్ప జోక్ చదివానయ్యా. ఏది కెక్కులదంటే పక్కున తెచ్చింది ఒక ఆవిడ. తెల్లారేసరికి ఇంటి నిండా ఒకటే జనం. ఇదేమిట్రా, మన పరామర్శించడానికి ఇంతమంది జనమా అని విస్తుపోయాట ఆ సచ్చిందని మొగుడు. అయితే వాళ్ళందరూ పరామర్శించడానికి రాలేదు, అందరూ ఆ గేదెని కొనుక్కుపోవడానికి వచ్చారటయ్యా. ఎలా ఉంది? స్నానం చేసావా? ఇది వెంకటేశ్వర స్వామి పటానికి. అలా కాదు, రెండుగా మడిచివే.